హలో ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్యాస్ ఫ్యామ్. ఎలా ఉన్నారు అందరూ? ఈవినింగ్ వచ్చే చల్లని గాలికి వేడిగా ఏమైనా తినాలనిపిస్తే పాస్తా చేసుకున్నాం. టేస్ట్ చాలా బాగా ఉంది, మీరు కూడా చూడండి. బౌల్లో వాటర్ కాగాక అందులో సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిన నీటిలో పాస్తా వేసి చేత్తో పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని నీటిని వార్చుకోవాలి. నీటిని వార్చుకున్నాక అందులో ఒక గ్లాసుడు చల్లనీళ్ళు కూడా వేసుకోవాలి. అప్పుడే పాస్తా ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అవి బాగా మగ్గినాక అందులో నూడిల్స్ మసాలా అండ్ హోల్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పాస్తా బాగా దగ్గరికి మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. వేడి వేడి పాస్తా రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.